ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ధచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/4/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షము, ద్వాదశి రాత్రి 12:07 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:59 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు ఉదయం 8:46 నుంచి 10:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు, తిరిగి రాత్రి 11:06 నుంచి 11:53 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంటున్నది. వర్జము రాత్రి 10:12 నుంచి 11:45 వరకు, సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 6:28. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉంటున్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు సుఖమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యా పరిపూర్ణత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి రెండు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యార్థికి ఉన్నతమైన విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి రావడం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. తప్పకుండా ఈరోజు మీకు ప్రశాంతమైనటువంటి ఆనందాది గృహ, ధన, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, సంతాన యోగాన్ని కలిగించే అవకాశం బలంగా ఉండి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి వాక్చాతుర్యం, ధైర్యము, స్థైర్యము, రాజయోగము, రాణియోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, ప్రయాణ అనుకూలత, వస్తు లాభం, వాహన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా అనుకూలత, శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, వస్తులాభం, వాహన యోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధనగనక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, వీసా సంబంధ సౌలభ్యం,
మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు మీకు శుభయోగాన్ని కలిగించబోతున్నాయి. ధన ఆనందాది అదృష్ట యోగాల పరంపర. డ్రైవర్లకి పేంట లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. తీవ్రమైనటువంటి వాదోపవాదనలు, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. కళాకారుల, క్రీడాకారులకి తీవ్ర అవమానాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, పదవీచ్యుతులయ్యే అవకాశం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి తీవ్రమైనటువంటి నష్టం, నటీమణులకి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వివాదాలకి తెరతీసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారాదులో నష్టం, అనేకమైనటువంటి రుగ్మతల నుంచి ఇబ్బందులు పడే అవకాశాలు, అప్పుల బాధలు, అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండడం, దుర్వార్తా శ్రవణం, అనవసర ప్రయాణాలు, అధిక ఖర్చులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల నష్టం, వ్యాపార పరంగా మోసపోయే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు ఇబ్బంది. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు. విద్యార్థులకి తీవ్ర నష్టం, ఉద్యోగస్తులకి భంగము, ప్రమాదం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కష్టకాలం, నష్టం. గృహాన్ని కానీ, కొత్త వస్తువులు కానీ, వాహనం కానీ కొనుగోలు చేయకండి. మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదంలో పడే అవకాశాలు. ధార్మికమైనటువంటి ప్రయాణాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీతలో 9 నుంచి 16 అధ్యాయాలు చదువుకోవడం శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:54 నుంచి 8:39 వరకు, తిరిగి 10:19 నుంచి 11:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, వివాహయోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభము, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి ప్రశాంతత, విదేశాలకు కూడా సుస్థిర స్థానం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభవంతమైన స్థితి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు. స్థిరమైనటువంటి అభివృద్ధి, ధనయోగం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవనం, విదేశీయానం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి.
విదేశాల స్వదేశానికి వచ్చేటువంటి అవకాశాలు, మంచి ఆనందకరమైనటువంటి సంపద, ధనయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, ఈవెంట్ చేసే వారికి మంచి లాభవంతమైన సుస్థిర శుభయోగాలు, ధైర్యము, ధైర్యము, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగం, అనుకునే చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, వీసా సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మజెంట్లకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభకరం, మంగళప్రదంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ప్రశాంతతకి మారుపేరు. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో దాదాపుగా ఈ రాశి వారికి చాలా మంచి యోగాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. అంటే రోజువారీ ఫలితాల్లో అష్టమ చంద్రుడు, షష్టమ చంద్రుడు, అలాగే ద్వాదశ చంద్రుడు, కొన్ని పాపగ్రహాలతో ఉన్నప్పుడు కొన్ని సార్లు ఒక్కోసారి షష్టమ చంద్రుడు ఉన్న లాభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి పంచమ చంద్రుడు యోగకారకుడే. అలాగే శని గురుల యొక్క ప్రభావం కూడా వీరికి మంచి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సుఖ సంతోషాలను కలిగించే అవకాశాలు. ఈరోజు చాలా మంచి అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార రంగాల అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉద్యోగంలో చాలా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా లాంటివి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి సానుకూలవంతమైన శుభయోగం, ప్రశాంతత, ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వాహన యోగం బాగా ఉంది. ఆర్థిక విషయాలు వెసులుబాటు ఉంది. కానీ దుష్టుల సావాసం కూడా కనబడుతోంది. అతివేగం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దుర్మార్గులతో, మరకలతో దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధర్మ వ్యతిరేకతతో చేసేటువంటి మీ స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు నష్టం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బంది పడ అంటే తొందరపడతనం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం. బట్ పెద్దల మాట వినడం, కాస్త మృదువుగా మాట్లాడడం వల్ల ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాభాలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం. ఇది వ్యతిరేకంగా ధూర్తుగా ఉంటే మాత్రం ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. బీ హానెస్ట్. తద్వారా మీకు మంచి ప్రయోజనాలు. విద్యా ఉద్యోగ వ్యాపారం కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత, శుభయోగం. కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి మీ యొక్క ప్రయాణం మీకు శుభయోగాన్ని, సుఖయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది లేదా నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు పుచ్చుకునేటువంటి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. పుచ్చుకోకుండా చాలా మీరు ఉద్యోగంలో మంచి ప్రయోజనం, పేరు ప్రఖ్యాతులు, డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకపోతే బెస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆధారపడితేనే మామూలు పర్సెంటేజ్. ఆలోచించుకోండి. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలమైన శుభయోగాలు. తప్పకుండా ఏదైనా ఇంటి దగ్గరగా ఉన్నటువంటి దేవాలయంలో కాస్త విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, ఈశ్వర ఆరాధన చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. భగవద్గీతలో 8వ అధ్యాయాన్ని చదవండి, చాలా శుభ ప్రయోజనంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార జాగ్రత్త, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. వ్యాపార భాగస్వామ్యంతో జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఇంత అనుకూలంగా ఉంటుంది. భగవద్గీత పాలన చేయడం వల్ల కొంత ప్రయోజనాన్ని, ఎక్కువ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం, విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, అనుకున్నట్లు సాధించే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, శుభయోగం, వివాహ యోగం, సంతాన యోగం, వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరమైన నివాసాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగాల పరంపర. చాలా మంచి ఆనందకరమైనటువంటి శుభజీవనంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, సానుకూలమైనటువంటి శుభయోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, విదేశాలు, స్థిర నివాసం, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభయోగాలు. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి పట్టుదల, అనుకూలత, ఆనందయోగం, ధనము, సువర్ణాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు పొందుకోవచ్చు, వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా లాభాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, అలాగే అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, ఇచ్చిన ధనము, గౌరవము, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆనంద అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగం మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఇవి చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి కొంత వీరికి ప్రయోజనాన్ని కలిగిస్తున్న, జన్మస్థ వ్యయ అంటే వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆర్థిక నష్టం, అవమానం, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ స్పెషల్ వీడియోలో ఈ మీన రాశి వారికి యొక్క చతుర్గ్రహ కూటం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు వీరికి విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి కొద్దిగా కష్టకాలంగా ఉండబోతోంది. అలాగే రైతులు, పూలు పలుకురగాయలు పండించే వారికి మోసపోయే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం, చెప్పుడు మాట వినడం, కుటుంబ సంబంధ విషయాలు, నష్టాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును, రాజకీయ రంగంలో విభేదాలు, సినిమా రంగంలో నష్టం, కళాకారుల క్రీడ ఇబ్బంది, అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కష్టకాలం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీ లెవెల్ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విదేశాల ప్రయాణం కూడా మంచిది కాదు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, కన్సల్టెన్సీ ఏమాత్రం అనుకూలంగా లేదు, ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, కుటుంబ సభ్యులతో మమేకమై ఉండండి, ఘర్షణ వాతావరణం మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి కష్టకాలం నష్టంగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా రాశి వారికి భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం, ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇవ్వడం, అలాగే పెసర్లు దానంగా ఇవ్వడం, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. జన్మజాతకం చూయించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల 11 నిమిషాల నుంచి 8 గంటల 2 నిమిషాల వరకు,
తిరిగి సాయంకాలం 4:18 నుంచి 5:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.